హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్లో లాస్ట్ బట్ వన్ యూనిట్ సైన్స్కి సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో దీని తర్వాత ఇంకొక లెసన్ ఉంది, రేపటికి ఆ లెసన్ కూడా అయిపోతుంది. టోటల్ సిలబస్ అంతా మనకు దీంతో కంప్లీట్ అయిపోతుంది, ఫిజిక్స్ పార్ట్ అండ్ కెమిస్ట్రీ పార్ట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎక్కడ రిమూవ్ చేశారనేది చూస్తే ఫస్ట్ ఏమంటే మెటలర్జీ అంటే ఏమి అనేది నేర్చుకుంటాము. దాని తర్వాత వాట్ ఈజ్ మెటలర్జీ, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్, ఏ ఓర్స్ నుంచి ఏ మెటల్స్ తయారు చేస్తారు, ఏ మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది చూస్తాము. దీని తర్వాత ఏం చేస్తామంటే హై రియాక్టివ్, హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్ అండ్ లో రియాక్టివ్ మెటల్స్ గురించి తెలుసుకుంటాము. దాని తర్వాత సిలబస్ లో ఉండేది ఏదంటే కరోషన్ అంటే ఏమి, వేటి కరోషన్ జరుగుతూ ఉంటుంది. సో కరోషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, ఆర్ ప్రివెన్షన్ రాకుండా ఎలా చూసుకోవాలి, ప్రివెన్షన్ ఆఫ్ కరోషన్. సో ఈ టాపిక్స్ అనేది ఈ యూనిట్ లో ఉన్నాయి. మిగతా టాపిక్స్ అన్నిటిని రిమూవ్ చేయడం జరిగింది. సో డిలీటెడ్ సిలబస్ కాకుండా మిగతా టాపిక్స్ అనేటి ఈ సెషన్ లో మనం చూడబోతున్నాం. ఇందులో కంపల్సరీ మనకు 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 3rd క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. టాపిక్ అయితే చాలా తక్కువే అని చెప్పాలి. మెటలర్జీ డెఫినేషన్, ఓర్స్, మెటల్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. హైలీ రియాక్టివ్, మోడరేట్ రియాక్టివ్, లో రియాక్టివ్ అయినా రావచ్చు, లేదా కరోషన్ పైన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండింటిపైన క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. మిగతా 2 రావచ్చు, రాకపోవచ్చు. 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు చూస్తూ వస్తే వాట్ ఈజ్ మెటలర్జీ అనేది చూద్దాం ఫస్ట్. సో మెటలర్జీ అంటే అందరికి తెలిసిందే, మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓర్స్ నుంచి మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏమంటారు అంటే మెటలర్జీ అంటారు. ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. ఓర్ అనేది రా ఫామ్, సో భూమిలోంచి దొరికేది. చేస్తారు బట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇంప్యూరిటీస్ ను తొలగించి మెటల్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని ఏమంటారంటే మెటలర్జీ అంటారు. ఇంప్యూరిటీస్ ను ఏమని పిలుస్తారు? సో ఓర్స్ లో ఏముంటాయి? ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో ఇంప్యూరిటీస్ ప్రెసెంట్ ఇన్ ఓర్ ఆర్ కాల్డ్ యాజ్, ప్రెసెంట్ ఇన్ ఓర్ ఈజ్ కాల్డ్ యాజ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ మనకు ఎగ్జామ్ కు. గ్యాంగ్. ఓర్ నుంచి మెటల్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని మెటలర్జీ అంటారు, ఆ ప్రాసెస్ ను. ఆ ఓర్స్ లో ఉండే ఇంప్యూరిటీస్ ను ఏమని పిలుస్తాము? గ్యాంగ్ అంటాం. సో ఈ గ్యాంగ్ ని రిమూవ్ చేస్తే వచ్చేది మెటల్. సో ఏ ఓర్ నుంచి ఏ మెటల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తామని చూసినట్లయితే దానిపైన కంపల్సరీగా మనకి ఎగ్జామ్ క్వశ్చన్ వస్తుంది. సో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది గ్యారంటీ క్వశ్చన్ అని చెప్పుకోండి, ఎందుకంటే ఏ ఓర్ నుండి ఏ మెటల్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది కంపల్సరీ ఒక క్వశ్చన్. సో దాని ఫార్ములా కూడా అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంది. ఆ ఓర్ ఫార్ములా ఇచ్చినాడంటే మెటల్ ఎక్స్ట్రాక్షన్, ఏ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనేది ఈజీగా చెప్పొచ్చు. కానీ ఓర్ నేమ్ ఇచ్చినప్పుడు ఏమంటే కొంచెం కష్టం చెప్పడం. ఓర్ నేమ్ ఇస్తే ఆ నేమ్ నుంచి మెటల్ ఏది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. కానీ ఫార్ములా ఇచ్చాడు అనుకోని ఓర్ది, అందులోనే ఆ మెటల్ కూడా దాగి ఉంటుంది కాబట్టి చూస్తూనే చెప్పచ్చు. సో ఓర్ల నేమ్స్ రాస్తాను, మెటల్ ఏది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాని తర్వాత ఓర్ ఫార్ములా ఏమనేది చూద్దాం. సో ఇంపార్టెంట్ ఇవి రాసుకుంటూ వస్తాను. ఫస్ట్ బాక్సైట్. బాక్సైట్ అనే ఓర్ నుంచి దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే అల్యూమినియం. బాక్సైట్ ఫార్ములా
Al2O3 ఇంటూ 2H2O. మన ఎర్త్ క్రస్ట్ లో, ఎర్త్ లో 3 పార్ట్స్ ఉంటాయి కదా, క్రస్ట్, మ్యాంటిల్, కోర్, 3 లేయర్స్ ఉంటాయి ఎర్త్ లో. సో ఎర్త్ క్రస్ట్ అంటే పై భాగంలో చూసినట్లయితే మోస్ట్ అబండెంట్ మెటల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈస్ అల్యూమినియం. అన్నిటికంటే ఎక్కువగా క్రస్ట్ లో దొరికే మెటల్ ఏది? అల్యూమినియం. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో కనిపించింది మనకు. మోస్ట్ అబండెంట్ మెటల్ ప్రెసెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ అల్యూమినియం. అల్యూమినియం అనేది ఎక్కువగా దొరుకుతుంది మనకు ఎర్త్ క్రస్ట్ నుంచి. సో ఇది బాక్సైట్. బాక్సైట్ ఫార్ములా Al2O3 ఇంటూ 2H2O. దీంట్లోనే అల్యూమినియం కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఫార్ములా ఇచ్చింటే అల్యూమినియం అని డైరెక్ట్ గా చెప్పొచ్చు మనం, బాక్సైట్. దీని తర్వాత సో ఇంపార్టెంట్ ఫస్ట్ రాద్దాం, తర్వాత మిగిలినవని కింద రాస్తాను. మ్యాగ్నసైట్. మ్యాగ్నసైట్ అనే పేరులోనే కనిపిస్తుంది. మెగ్నీషియం. ఇక్కడైతే కనిపించదు చూడండి, బాక్సైట్ అల్యూమినియం, మ్యాగ్నసైట్ మెగ్నీషియం. ఫార్ములా ఎక్కువగా ఫార్ములా కూడా అడుగుతూ ఉంటాడు, MgCO3. మ్యాగ్నసైట్ కు ఫార్ములా కూడా అడుగుతాడు, MgCO3. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్. సో ఎప్సమ్ సాల్ట్ నుంచి కూడా ఏం ఎక్స్ట్రాక్ట్ అవుతుందంటే మెగ్నీషియమే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎప్సమ్ సాల్ట్ ఫార్ములా ఎక్కువ సార్లు అడుగుతూ ఉన్నాడు. సో ఈ ఫార్ములా కూడా చూసుకోండి, MgSO4 ఇంటూ 7H2O. ఎప్సమ్ సాల్ట్ MgSO4 ఇంటూ 7H2O. దీని తర్వాత హెమటైట్. హెమటైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యేది ఐరన్. హెమటైట్ ఫార్ములా కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్ లో అడిగి ఉన్నాడు, పాలిసెట్ అటువంటి ఎగ్జామ్స్ లో. Fe2O3 హెమటైట్. దీని తర్వాత సినబార్. సో వీటిని ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది మనకు. మెర్క్యూరీ, HgS ఫార్ములా. Hg కదా మెర్క్యూరీ అంటే, సినబార్. మ్యాగ్నటైట్. ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తాడు, మ్యాగ్నసైట్, మ్యాగ్నటైట్ లో ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి వీటిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈ రెండింటితో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ ఇక్కడి నుంచే వచ్చే అవకాశం ఉంది. మ్యాగ్నసైట్, మ్యాగ్నటైట్. మ్యాగ్నసైట్ మెగ్నీషియం, మ్యాగ్నటైట్ ఐరన్. ఫార్ములా Fe3O4. నెక్స్ట్ గలీనా. గెలీనా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది లెడ్. గెలీనా ఫార్ములా కూడా అడుగుతుంటాడు, PbS. ఎక్కడైనా మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా చూసుకోవాలి. గెలీనా లెడ్ ఎక్స్ట్రాక్ట్. నెక్స్ట్ కార్నలైట్. కార్నలైట్ మెగ్నీషియం. చూడండి, మెగ్నీషియం మూడింటి నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, మ్యాగ్నసైట్, కార్నలైట్, ఎప్సమ్ సాల్ట్. మ్యాగ్నసైట్, కార్నలైట్, ఎప్సమ్ సాల్ట్. సో మ్యాగ్నసైట్, కార్నలైట్, ఎప్సమ్ సాల్ట్, ఈ మూడింటి నుంచి మెగ్నీషియం అనే ఓర్ను తీయచ్చు. సో ఫార్ములా కార్నలైట్ ఫార్ములా MgCl2 6H2O. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి, బాక్సైట్, మ్యాగ్నసైట్, ఎప్సమ్ సాల్ట్. కొంచెం కన్ఫ్యూజ్ అయితే గలీనా, కార్నలైట్. మ్యాగ్నసైట్, ఎప్సమ్ సాల్ట్, కార్నలైట్ మూడు కూడా మెగ్నీషియం ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇంకా మిగతా చూసినట్లయితే దీని అయితే పేర్లోనే వచ్చేస్తుంది, కాపర్, ఐరన్, పైరైట్స్. దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యేది కాపర్. దీని ఫార్ములా CuFeS2. నెక్స్ట్ ఇది జింక్ బ్లెండ్. ఇది ఇవ్వడు అనమాట. ఎందుకు ఇవ్వడంటే దీని పేరులోనే కనిపిస్తుంది ఏం ఎక్స్ట్రాక్ట్ అయ్యేది.
జింక్, జింక్ సల్ఫైడ్ ZnS. హార్న్ సిల్వర్, చూడండి ఈ పేరు ఇచ్చినాడంటే ఏమవుతుందంటే అక్కడే కనిపిస్తుంది పేరు, సిల్వర్ AgCl. జింకైట్, సో ఇటువంటి ఇవ్వడం వల్ల ఈజీ అయిపోతుంది కాబట్టి ఇవ్వడు. జింక్ ZnO. రాక్ సాల్ట్, సాల్ట్ సోడియం NaCl. జిప్సమ్ అందరికి తెలిసిందేది, ఇంత ముందు లెసన్ లో కూడా వచ్చింది కాబట్టి మనకు. జిప్సమ్ కాల్షియం, జిప్సమ్ ఫార్ములా కాల్షియం సల్ఫేట్ ఇంటూ 2H2O. ముందు లెసన్ లో కూడా వచ్చింది ఇది, ఇంత ముందు కెమిస్ట్రీలో మనకు. లైమ్ స్టోన్ అందరికి తెలిసిన ఫార్ములా, లైమ్ స్టోన్ ఫార్ములా CaCO3. ఇది కూడా కాల్షియం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్స్. సో ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టేబుల్ను మెయిన్గా మనం బాగా చూసుకోవాలి. ఈ 2 పేజెస్లో ఉన్నాయి కదా, ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వస్తుంది కాబట్టి గ్యారంటీగా బాగా నేర్చుకుని 2-3 టైమ్స్ చూడకుండా రాసుకోగలిగితే మనకి ఈజీగా మార్క్స్ అనేది, 1 మార్క్ అనేది కన్ఫామ్ ఇక్కడి నుంచి వస్తుంది మనకు. సో ఓరు మెటల్ ఫార్ములా, సో ఎన్నిసార్లు రాస్తారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు, డిస్కస్ చేసైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా మీరే 2-3 టైమ్స్ రాసి గుర్తుపెట్టేసుకోండి. సో ఈ మెటల్స్ అయితే ఖచ్చితంగా ఏ ఓర్ నుంచి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అయితే ఎక్కడో చోట అడగచ్చు, మ్యాచింగ్ లో కానీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని కానీ, లేదా డైరెక్ట్ క్వశ్చన్ కానీ అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని బాగా చూసుకోండి. దీని తర్వాత హై రియాక్టివ్, మోడరేట్ రియాక్టివ్, లో రియాక్టివ్ మెటల్స్ ఏంటివి అనుతాడు. హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్ అండ్ లో రియాక్టివ్ మెటల్స్. ఇది కూడా క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. హై రియాక్టివ్ మెటల్స్ నేమ్స్ చూసినట్లయితే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. అన్ని ఇయం అని వస్తాయి చూడండి. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నీ హైలీ రియాక్టివ్, ఎక్కువగా రియాక్ట్ అవుతాయి కాబట్టి ఇవి నేచర్ లో దొరకవు, ఫ్రీ స్టేట్ లో. నాట్ అవైలబుల్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. ఫ్రీగా దొరకవు, ఫ్రీ స్టేట్ లో దొరకవు అనమాట మనం తీసుకోవడానికి. ఇక మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ చూసినట్లయితే జింక్, ఐరన్, లెడ్, కాపర్. జింక్, ఐరన్ Fe, లెడ్, కాపర్ ఇవి వచ్చేసి మోడరేట్లీ రియాక్టివ్. ఇది ఎక్కడ దొరుకుతాయంటే మనకు ఎర్త్ క్రస్ట్ లో దొరుకుతాయి, ఓవర్ ఫామ్ లో దొరుకుతాయి. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అది ఏ ఫామ్ లో ఉంటాయంటే వీటి ఆక్సైడ్స్, సల్ఫైడ్స్, కార్బోనేట్ ఫామ్స్ లో ఉంటాయి. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ఎర్త్ క్రస్ట్ లో దొరుకుతాయి. దీని తర్వాత లీస్ట్ రియాక్టివ్ ఆర్ లో రియాక్టివ్ అవి చూసినట్లయితే Hg హైగ్రాజియం అంటే మెర్క్యూరీ, Ag సిల్వర్, Pt ప్లూటోనియం, Au ఆరం గోల్డ్. ఇవి వచ్చేసి వెరీ లీస్ట్ రియాక్టివ్. సో దే ఆర్ అవైలబుల్ ఇన్ ఫ్రీ స్టేట్. గోల్డ్ అనేది ఫ్రీ స్టేట్ లో దొరుకుతుంది మనకు నేచర్ లో డైరెక్ట్ గా. సో వీటి గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముందు చెప్పిన టేబుల్ ఉంది కదా ఇది, సో ఈ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. దాని ముందు డెఫినేషన్ నుంచి ఒక క్వశ్చన్, అంటే మెటలర్జీ అంటే ఏంది, ఓర్ అంటే ఏంది, ఇంప్యూరిటీస్ ఏమని పిలుస్తాం. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ నుంచి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ మాత్రం టేబుల్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత హై రియాక్టివ్, మోడరేట్ రియాక్టివ్ అండ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఏంటివి, వాటి ఆర్డర్ ఏమి, అవి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఫ్రీ స్టేట్ లో ఉంటాయా లేదా అని అడిగే అవకాశం ఉంది. దీని తర్వాత
నెక్స్ట్ టాపిక్ నుంచి కంపల్సరీ కరోషన్. సో కరోషన్ అనేది ముందు యూనిట్ లో కూడా మనకు రావడం జరిగింది కొద్దిగా లైట్ గా. కరోషన్ అంటే ఏమని? కరోషన్ అంటే ఒక మెటల్ పైన లేయర్ ఏర్పడి ఆ మెటల్ ను కలర్ ను మార్చేయడం. కలర్లు మారిపోయి ఏం చేస్తాయంటే ఆ మెటల్ ను తినేసినట్లు కనిపిస్తాయి, అంటే వేరే కలర్ లోకి మారిపోవడం కరోషన్ అనేది. అరిగిపోవడం లేదా కొద్దిగా లేయర్ అనేది, మెటల్ లేయర్ అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అవి బాగా తెలిసింది ఏమంటే ఐరన్. ఐరన్ కి వచ్చేసి మనకేమి బాగా చూసినట్లయితే ఐరన్ బయట చూసినప్పుడు మనకు ఎక్కువగా జరుగుతుండేది రస్టింగ్. రస్టింగ్ ఆఫ్ ఐరన్, దాన్ని ఐరన్ ఆక్సైడ్ గా ఫామ్ అయిందంటారు. ఎప్పుడు జరుగుతుంది అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఐరన్ అనేది వాటర్ తో, అంటే వాటర్ వేపర్ ప్లస్ ఎయిర్, ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఐరన్ అనేది ఏం పడుతుంది, తుప్పు పడుతుంది, రస్టింగ్ అవుతుంది. దాన్ని ఏమంటారు, కరోషన్ అంటాం. తర్వాత సిల్వర్ కూడా కలర్ మారిపోతుంటాయి, సిల్వర్ టార్నిష్ అవుతుంటాయి, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్. సో ఐరన్ రస్ట్ పోవడానికి ఏం చేస్తా ఉంటారు, ఐరన్ రస్ట్ అయిన దాన్ని జనరల్ గా వెనిగర్ తో కొద్దిగా వేసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు క్లీన్ అవుతుంది. లేదా ఐరన్ రస్టింగ్ పోవడానికి ఏం చేస్తారంటే, సో రస్టింగ్ తీసే పేపర్ ఉంటుంది ఒకటి, ఆ పేపర్ తో దానిపైన క్లీన్ చేస్తారు. అయినా కూడా పూర్తిగా ఏమవుతుందంటే ఓన్లీ రస్ట్ మాత్రమే పోదు, దాంతోపాటు ఐరన్ కూడా పోతుంది. అందుకని ఏం చేయాలంటే ప్రివెన్షన్ చేయాలి. మనం ఐరన్ పోకుండా ఉండాలంటే దాన్ని కరోషన్ ప్రివెంట్ చేయాలి, రాకుండా కరోషనే కాకుండా ప్రివెంట్ చేయాలి. కాబట్టి ఐరన్ రస్ట్ అయిన తర్వాత చూసే కంటే రస్ట్ కాకముందే ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం చూడాలి. దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రివెన్షన్ టెక్నిక్స్ అనేది చూద్దాం. తర్వాత టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, సిల్వర్ అనేది కలర్ మారిపోయి టార్నిష్ అవుతుంది. అది ఏంగా మారుతుందంటే సిల్వర్ సల్ఫైడ్ గా మారుతుంది. ఐరన్ వచ్చేసి ఐరన్ ఆక్సైడ్ గా మారిపోతుంది, ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఇది సిల్వర్ సల్ఫైడ్ గా మారిపోతుంది. ఇంకొకటి ఏమంటే కరోషన్ లో మనకు మెయిన్ కాపర్. కాపర్ కూడా కరోషన్ జరుగుతుంది. కాపర్ మనం ట్యాప్ గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్, అది ఏంగా ఫామ్ అయి ఉంటుందంటే కాపర్ కార్బోనేట్ గా ఫామ్ అయి ఉంటుంది, అందుకని అది గ్రీన్ కలర్. కాపర్ అంతా కూడా పాచి పట్టినట్లు ఉంటుంది అనమాట. సో ఓల్డ్ డేస్ లో మనకు ట్యాప్ వాటర్, బయట ట్యాప్ వాటర్ చూసినప్పుడు ట్యాప్స్ దగ్గర చూస్తే మొత్తం పాచి పట్టినట్లు ఉంటుంది, కలర్ మారిపోయి ఉంటుంది. కాపర్ కలర్ అంతా కూడా ఎలాగ ఉంటుందంటే పైన గ్రీన్ కోటింగ్ వచ్చినట్లు వస్తుంది. ఇవి 3 రకాల కరోషన్స్ మనకు ఉండేది, టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ ది, సిల్వర్ ది, కాపర్ ది కరోషన్ ఎలా జరుగుతుందని ఇచ్చాడు. సో ఐరన్ కరోషన్ వచ్చిన తర్వాత పోగొట్టాలంటే విnegar తో క్లీన్ చేస్తే కొద్దిగా ప్రయోజనం ఉంటుంది. తర్వాత సిల్వర్ టార్నిష్ అయితే దీనికి ఏమేమి వాడితే సరిపోతుందంటే విnegar, వాటర్, బేకింగ్ సోడా. సో వెనిగర్, వాటర్, బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే కలర్ మళ్ళీ సిల్వర్ నీట్ గా వచ్చే అవకాశం ఉంది. సో పూర్తిగా అయితే పోదు, ఏమంటే కరోషన్ నుంచి కొద్దిగా బయటపడచ్చు అయిన దాన్ని. ఇక గ్రీన్ కోటింగ్ ఉంటుంది కదా కాపర్ది, అది పోవాలంటే ఏం చేయాలంటే లెమన్ జ్యూస్ ప్లస్ సాల్ట్, లెమన్ జ్యూస్ తో పాటు సాల్ట్ కలిపి రుద్దితే గ్రీన్ కోటింగ్ అనేది పైన వెళ్ళిపోయి కాపర్ మళ్ళీ కొంచెం నీట్ గా ఉంటుంది. సో ఇవైతే టెక్నిక్స్ లేవు, ఇవి వచ్చిన తర్వాత చూసుకునేది. రాకముందే చూసుకోవడాన్ని ఏమంటారు, ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి ప్రివెంటివ్ టెక్నిక్స్ ఏంటివి అనేది చూడాలి. మీ టెక్స్ట్ బుక్ లో కూడా ప్రివెన్షనే ఉంది కరోషన్ కు. వచ్చిన తర్వాత ఏం చేయాలనేది లేదు. సరే వచ్చిన తర్వాత అవి న్యాచురల్ రెమెడీస్ లాగా అవి ఇంట్లో చేసుకునేటివి. సో ఒకవేళ రాకముందే చేయాలంటే ఏం చేస్తే మంచిదంటే ది ఫస్ట్ మెథడ్ ఈజ్ అలాయింగ్. సో మెటల్స్ ఏం చేయాలంటే 2 లేదా 3 మెటల్స్ మిక్స్ చేసి అలాయ్గా ఏర్పరచడం. దాని తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్. సో వేరే మెటల్ ను దీనిపైన పూత వేయడం, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఎలక్ట్రోప్లేటింగ్ చేయొచ్చు.
ఇంకా చేయాలంటే గ్యాల్వనైజేషన్, జింక్ కోటింగ్ వేయడం. సో ఏ కోటింగ్ కావాలన్నా ఆ కోటింగ్ వేయచ్చు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా. ఎలక్ట్రోప్లేటింగ్, ఇది వచ్చేసి జింక్ కోటింగ్ వేయడము. ఇది ఏదైనా వేరే మెటల్ కోటింగ్ వేయడము ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా. అలాయింగ్ అంటే మిక్సింగ్ 2 or more మెటల్స్. రెండు లేదా దానికంటే ఎక్కువ మెటల్స్ కలిపినప్పుడు ఏమవుతుందంటే కరోజన్ నుంచి బయటపడచ్చు. అలా కలిపిన మెటల్స్ కొన్ని పేర్లు చూద్దాం. అలాయింగ్ చేసినట్టువి. అలాయింగ్ చేసిన వాటిలో మెయిన్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనకు తెలిసింది స్టీల్. స్టీల్ ఈజ్ అన్ అలాయ్. స్టీల్లో ఏమేమి కలుపుతారంటే ఐరన్, కార్బన్. సో 99% ఐరన్ ఉంటుంది, 1% కార్బన్ ఉంటుంది అంతే స్టీల్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్టెయిన్లెస్ స్టీల్. సో స్టెయిన్లెస్ స్టీల్ మనం కిచెన్ లో చూస్తూ ఉంటాం. స్టెయిన్లెస్ స్టీల్లో ఏం వాడతారంటే ఐరన్, కార్బన్, క్రోమియం, నికెల్. సో ఐరన్, కార్బన్, క్రోమియం, నికెల్ స్టెయిన్లెస్ స్టీల్ లో వెరీ ఇంపార్టెంట్ ఇది బిట్టు. స్టెయిన్లెస్ స్టీల్ ఏం వాడతారు? ఐరన్, కార్బన్, క్రోమియము, నికెల్. సో ఈ 4 వాడతాం: ఐరన్, కార్బన్, క్రోమియం, నికెల్ స్టెయిన్లెస్ స్టీల్ లో. సో ఎంతెంత పర్సెంటేజ్ అని గమనిస్తే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేసి ఐరన్ ఉంటుంది. సో మోర్ దాన్ 70% ఐరన్ ఉంటుంది. మిగతావన్నీ కలుపుకున్న కార్బన్ వచ్చేసి 8%, మిగతా రెండు కలిపి 82 పోతే ఇంక 18% ఉంటాయి రెండు కలిపి. 18% కూడా ఎక్కువ క్రోమియమే ఉంటుంది, నికెల్ తక్కువగా ఉంటుంది. ఇక నైక్రోమ్ మీకు తెలిసిందే, ముందు క్లాస్ లో చెప్పడం జరిగింది. నికెల్, క్రోమియం నే నైక్రోమ్ అంటాం. నికెల్. సో ఈ పేర్లాగా పెట్టింటే అన్ని సరిపోయేది, మనకి ఈజీగా ఉండేది. నికెల్, క్రోమియం కలిపి ఏమైంది? నైక్రోమ్ అయింది. అలాగే ఇవన్నీ కలిపి ఏదైనా పేరు పెట్టింటే సరిపోయేది, కానీ దీనికి స్టెయిన్లెస్ స్టీల్ అని పెట్టారు. నికెల్ ప్లస్ క్రోమియం ఏమవుతుంది? నైక్రోమ్ అవుతుంది. నికెల్ వచ్చేసి 80 to 85%, క్రోమియం రిమైనింగ్ 10 to 15%, అదే 15 to 20%. సో ఇది 85% అయితే ఇది 50%, ఇది 80% అయితే 20%. సో నికెల్, క్రోమియం అనేది కలిపి నైక్రోమ్ తయారు చేస్తారు స్టెయిన్లెస్ స్టీల్. ఇంకా బ్రాస్. బ్రాస్ అనే మెటల్ డోర్ హ్యాండిల్స్ కు వాడుతూ ఉంటాం. సో బ్రాస్ వచ్చేసి దేంతో తయారు చేస్తారంటే జింక్ ను, కాపర్ ను కలుపుతారు. జింక్ 70%, కాపర్ 30%. ఒక బ్రాంజ్ మెడల్స్ లో వాడుతూ ఉంటాం కదా, బ్రాంజ్ అనేది కాపర్, టిన్. కాపర్ ను, టిన్ కలుపుతారు. కాపర్ 90% ఉంటుంది, టిన్ వచ్చేసి 10% ఉంటుంది బ్రాంజ్ అలాయ్లో. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాయ్స్. అవి దేంతో తయారైనవి. సో ఏమేం చేస్తాము? అలాయింగ్ ప్రాసెస్, ఇలా కలిపి వేరే మెటల్ గా తయారు చేయడం, అలాయ్ గా తయారు చేయడం. ఎలక్ట్రోప్లేటింగ్. ఎలక్ట్రోప్లేటింగ్ వచ్చేసి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా క్యాథోడ్, యానోడ్ దగ్గర సో దానిపైన ఏం చేస్తారంటే ప్లేటింగ్ లాగా చేయడం అనమాట, పూత పోయడం. ఇక గ్యాల్వనైజేషన్ అంటే ఏం చేయడం? జింక్ కోటింగ్ వేయడం. మెటల్స్ పైన జింక్ కోటింగ్ వేస్తే గ్యాల్వనైజేషన్ జరుగుతుంది. సో దీని తర్వాత చూసినట్లయితే మనం ప్యూర్ గోల్డ్. ప్యూర్ గోల్డ్ ఏమంటాం మనం? 24 క్యారెట్స్ అంటాం. 24 క్యారెట్స్ అనేది ప్యూర్ గోల్డ్ ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ప్యూర్ గోల్డ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ నాట్ సూటబుల్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ. సో జ్యువెలరీ చేయడానికి సూటబుల్ కాదు. అందుకనే 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి జ్యువెలరీకి వాడరు తయారు చేయడానికి. దీనికోసం ఏం చేస్తారంటే అలాయింగ్ చేస్తారు. దీనికి కూడా అంటే ప్యూర్ గోల్డ్ కు ఏం చేస్తారంటే 24 క్యారెట్ గోల్డ్ కు ఏం చేస్తారు? అలాయిని కలుపుతారు. అంటే వేరే మెటల్ ను కలిపి అలాయ్ లాగా తయారు చేస్తారు. ఏ మెటల్ ను కలుపుతారంటే సిల్వర్ ఆర్ కాపర్, ఏదైనా కలపచ్చు. ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే దాంట్లో 24 క్యారెట్స్ ను 22 క్యారెట్స్ గా మారుస్తారు. ఎలాగంటే 22 పార్ట్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ ప్లస్ 2 parts ఆఫ్ సిల్వర్ ఆర్ కాపర్.
సో 22 పార్ట్స్ ప్యూర్ గోల్డ్ తీసుకోండి, 2 పార్ట్స్ వచ్చేసి సిల్వర్ కాపర్ గా మారుస్తే అది 24 పార్ట్స్ అయిపోతుంది. కాబట్టి 22 క్యారెట్ గోల్డ్ ఏం చేస్తారంటే జ్యువెలరీకి వాడతారు. ఇది హార్డ్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి ఈజీగా ఎలా కావాలంటే అలా, ఎంత సన్నది కావాలంటే ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా అనేది గోల్డ్ ఆర్నమెంట్స్ గా మార్చే అవకాశం ఉంది. సో ఆర్నమెంట్స్ అన్నిటి కూడా ఏం చేస్తారంటే గోల్డ్ ను అలాయిగా మార్చి 22 క్యారెట్స్ గోల్డ్ గా మారుస్తారు. సో 24 క్యారెట్స్ తో మనకు జ్యువెలరీ అనేది తయారు కాదు. మీరు ప్యూర్ ఎంత ప్యూర్ కావాలనే సాఫ్ట్ ఐరన్ కాబట్టి అది మీకు షేప్ అనేది రాదు కాబట్టి ఇలా చేస్తారు. సో ఇది టోటల్ గా మనకు మెటలర్జీలోంచి డిలీటెడ్ సిలబస్ తీసేసిన తర్వాత మిగిలిన సిలబస్. సో కరోజన్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ తర్వాత ఆ టేబుల్ ఉంది కదా, ఓర్ అండ్ దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది అనేది ఒక క్వశ్చన్. చివరిగా చూసుకోవాల్సింది హైలీ రియాక్టివ్, మోడరేట్లీ రియాక్టివ్, లో రియాక్టివ్ మెటల్స్ అంటే ఏంటివి, ఇంకా ఎప్పుడన్నా అడిగితే మెటలర్జీ అంటే ఏమి, ఇంప్యూరిటీస్ ని ఏమని పిలుస్తారు. సో చాలా సిలబస్ ను డిలీట్ చేసేస్తాడు కాబట్టి చాలా చిన్న యూనిట్ అని చెప్పుకోవాలి. ఇది 2 క్వశ్చన్స్ కరెక్ట్ గా మనం రాసేయచ్చు. ఓకే, రేపటి సెషన్ లో చివరి యూనిట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, దాంతో మనం